ఇంకా ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ అయితే చాలా దుర్మార్గం. వారు క్యాన్సిల్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది వ్యతిరేకించాలి. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడంలో మంచి ఉద్దేశంతో మా ప్రభుత్వం యాక్ట్ తీసుకొచ్చింది. ఒక పేద తనకున్నటువంటి భూమి మీద హక్కుని ప్రభుత్వం ద్వారా పొందకపోవడం కారణం చేత అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు దాన్ని కొట్టివేసి దాన్ని ఎలాంటి హక్కులు తనకి లేకుండా చేసి వారి కోర్టులకు వెళితే ఆర్థిక భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న అనేక కుటుంబాలకి దీని ద్వారా పరిష్కారం వచ్చేది. ల్యాండ్ టైటిలింగ్ అనేది అనేక దేశాలు అవలంబిస్తున్నటువంటి ఒక మంచి ప్రక్రియ. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మంచి ఆలోచన. దీనిలో నీతి ఆయోగ్ కూడా ఒక భాగస్వామే కదండి కేంద్ర ప్రభుత్వంలో. వారిచ్చినటువంటి సూచనలు సలహాల మేరకి మన రాష్ట్రం తీసుకున్నటువంటి విధానం, అమలుపరిచినటువంటి విధానాన్ని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే వారి యొక్క సిఎస్ల మీటింగ్లో ఒప్పుకొని ఇది చాలా భేష్గా ఏపీ ప్రభుత్వం అమలు పరుస్తుంది, ఇలాంటి విధానం వలన భవిష్యత్తులో పేదలకు మంచి జరుగుతుందని చెప్పారు. అలాంటి యాక్ట్ని మీకు ఏదైనా తప్పులు కనపడితే సవరించాలి. ఆ నిబంధనలు మీకు ఇబ్బందిగా ఉంది అని అనుకున్నటువంటి వాటిని తొలగించండి. మీరు ఫోటోలు అని తప్పుడు మాటలు, తప్పుడు విధానాలని మీరు మా ప్రజల మీదకి చెప్పి చొప్పించే ప్రయత్నం చేశారు కదా. ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది, టీడీపీ సర్కార్ కాదు. ఎస్ అదే అంటున్నాను. బీజేపీ కూడా క్యాబినెట్లో పార్ట్గా ఉంది. ఎస్ నేనేమంటున్నానంటే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్ గారి ఫోటోలు ఉన్నాయని ఒక తప్పుడు ప్రచారం చేసి అదేదో తప్పుగా చూపిస్తూ అదే బూచీగా చూపించి ల్యాండ్ కొట్టేస్తారనే విధంగా వారిని భ్రమ పెట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విషయం చెప్పారు. ఇవాళ దాన్ని తొలగించింది ఎందుకు అంటే ఒక పద్ధతి ప్రకారం అమరావతిలో భూములు కొన్నారు వీళ్ళు. అమరావతిలో కొట్టేసినటువంటి కాస్ట్లీయెస్ట్ భూముల మీద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఉంటే అది పాత యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుల పేర్ల మీదకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ భూములు 11,000 ఎకరాలు అక్కడ భూములు 11,000 ఎకరాలు అవే ఉన్నాయి. 11,000 ఎకరాలు ఉన్నాయి. 11,000 ఎకరాలని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనివేశారు. అది ఏ విధంగా కూడా ఆ పట్టాలని వీరి పేరు మీదకు మార్చుకునే అవకాశం ఉండదు. అదే కానీ వాళ్ళకి టైటిల్ ఇది కానీ ఉంటే అది అడ్డుపడేటటువంటి అవకాశం ఉంది. దాని నుంచి తొలగించటంలో భాగంగా ఒక ప్రణాళిక పద్ధతిలో దాని మీద విషయాన్ని చిమ్మి తొలగించారు. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఇవాళ ఫోటోల్ని బూచీగా చూపిస్తున్నారు కదా. కేంద్రం ఇస్తున్నటువంటి అనేక పథకాల మీద గౌరవ ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటుంది. ఇదే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచినటువంటి అనేక పథకాల మీద ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు వేశారు, వేసుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే మాత్రం ఓర్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని తొలగించడం వల్ల ప్రజలను నష్టపోయారు. దీని మీద ప్రజాస్వామ్యవాదులు గలమిప్పాలి, ఇంటెలెక్చువల్స్ గలమిప్పాలి. దేశంలో అన్ని కోర్టుల్లో ఏ కోర్టు దానిలో మినహాయింపు కాదు, సుప్రీం కోర్టు వరకు అత్యధిక కేసులు ఉండేవేవి అంటే ఈ ల్యాండ్స్కి సంబంధించింది. దాదాపు 65 to 70% కేసెస్ ల్యాండ్స్కి సంబంధించి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రాపర్గా కానీ అమలు పరచగలిగితే ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం వస్తుంది. ల్యాండ్కి ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది, ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుంది. మీ ల్యాండ్కి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసేది ల్యాండ్కి కాదు, హక్కుకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ల్యాండ్కి ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలి, టైటిల్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. అదే మేము చేయాలనుకున్నాం. అది కానీ జరిగినట్లయితే ఏ పేదవాడి యొక్క భూమి ఏ పెత్తందారి కబ్జా చేసే అవకాశం ఉండేదే. మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు, దానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. దానికి వ్యతిరేకంగా ఇవ్వలేదు, అనేక కారణాలు ఉన్నాయి. రద్దు చేస్తా ఉంటే ఎలక్షన్ ప్రామిస్ చేశారు, తప్పు. రెండో సంతకం పెడతా, ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం తప్ప ఇంకొకటి కాదు, ఇంకొకటి కానే కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయడం అంటే వారి యొక్క 2 కళ్ళ సిద్ధాంతాన్ని మరొకసారి అమలు పరచడమే. ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి వీళ్ళు ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి విధానాన్ని రద్దుపరచడం అంటే ఇది 2 కళ్ళ సిద్ధాంతం. ఎన్డీఏ కూటమి ఒకవేళ తప్పు చేస్తుంటే నిలదీయాల్సింది ఎవరు? ఒకవేళ ఇది తప్పు అయితే, ల్యాండ్ టైటిలింగ్ తప్పు అయితే మీరే నిలదీయాలి కదా. ఈ రాష్ట్రంలో తప్పు అయినది పక్క రాష్ట్రంలో ఒప్పు అవుతుందా? పక్క రాష్ట్రంలో ఒప్పు అయింది ఇక్కడ తప్పు అవుతుందా? ఇది వారు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి అమరావతి భూములతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కొట్టేయడానికే ఈ ప్రణాళిక
ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేశారు, ఇది వాస్తవం.